నమస్తే అండి, వెల్కమ్ టు వాస్తు చైతన్యం. ఈ వీడియోలో వాస్తు శాస్త్రంలో ఉన్నటువంటి అతి ముఖ్యమైన అత్యంత విలువైన వాస్తు రహస్యాన్ని మీకు తెలియజేస్తాను. ఓపికగా చివరి వరకు చూసినట్లయితే అది మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది. కంటెంట్లోకి వెళ్లే కంటే ముందు ఒక అనౌన్స్మెంట్ ఏంటి అంటే, నేను గత సంవత్సరము గౌరవనీయులైనటువంటి వాస్తు పండిట్ ధనంజయ స్వామి గారిని స్వయంగా వారి ఆశ్రమంలో కలవడం జరిగింది. అప్పుడు మా మధ్య జరిగిన డిస్కషన్ ఏంటంటే, సంపత్ గారు మీరు కూడా ఉచిత వాస్తు చెప్పడం స్టార్ట్ చేయండి అని తను అన్నాడు. వాస్తవం ఏంటంటే, నేను ఇనిషియల్గా వాస్తు నేర్చుకున్న తర్వాత మొదలు పెట్టిందే ఫ్రీ సర్వీసు ఉచిత వాస్తు. మీరు హుస్నాబాద్, కరీంనగర్, వరంగల్, సిద్దిపేట సరౌండింగ్ లా కొన్ని వేల కుటుంబాలకు నేను ఫ్రీ సర్వీస్ చేసిన. అంటే నేను గవర్నమెంట్ జాబ్ ఉండే కాబట్టి జాబ్ చేసుకుంటూ మిగతా టైంలో అందరికి ఫ్రీగా సర్వీస్ చేసిన. నేను స్వయంగా వాళ్ళ ఇళ్లకు వెళ్ళి కూడా నేను ఫ్రీ సర్వీస్ చేసి ఆ ఎక్స్పీరియన్స్, ఆ ఎక్స్పెరిమెంట్స్ అన్ని తీసుకున్న తర్వాతనే మనం యూట్యూబ్ స్టార్ట్ చేయడం జరిగింది. యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత ఇక మీ అందరికి తెలిసిందే ప్రస్థానం అంతా. కాకపోతే ఏంటంటే, మనం స్వామీజీకి అక్కడ నేను ఇచ్చిన మాట ఏంటంటే, హైదరాబాద్ నగరానికి కొద్ది దూరంలో ఒక ప్రశాంతమైన వాతావరణంలో ఒక మంచి వాస్తు అనుకూలమైన ప్లేస్ దొరికినప్పుడు మంచి చక్కటి వాస్తు అనుకూలమైన నిర్మాణం చేసి అక్కడ నేను మీరు అన్నట్టుగా ఉచిత వాస్తు ఏర్పాటు చేస్తా అని చెప్పడం జరిగింది. అదే విధంగా తను అక్కడ ఉచిత వాస్తుతో పాటు ఎంత మంది వచ్చినా వారందరికీ అన్నదానం కూడా చేస్తాడు. అది నన్ను బాగా ఇన్స్పైర్ చేసింది. స్వామీజీకి ఆ మాట కూడా ఇచ్చిన. నేను అనుకూలమైన ప్లేస్ ఎప్పుడైతే నాకు దొరుకుతుందో అప్పుడు నేను ఉచిత వాస్తుతో పాటు అన్నదానం కూడా చేస్తానని తనకు మాట ఇవ్వడం జరిగింది. ఆర్థిక స్తోమత లేని వారు ఎవరైనా ఉంటే వాట్సాప్ లో మెసేజ్ చేయండి. ప్రతి నెల 1వ తారీఖు ఉచితంగా వాస్తు అడ్వైస్ ఇచ్చి మీ అందరికీ కడుపు నిండా భోజనం కూడా ఇక్కడ పెట్టి పంపించడం జరుగుతుంది. ఎంత మందికి వీలైతే అంత మందికి అపాయింట్మెంట్ ఇచ్చి ప్రతి నెల 1వ తారీఖున మీకు నేను ఫ్రీ సర్వీస్ చేయడానికి సిద్ధం. ఇది నేను హానెస్ట్ గా చెప్తున్నటువంటి విషయము. ఈ మంచి కార్యక్రమానికి వాస్తు గురు ధనంజయ స్వామి గారు కూడా విచ్చేస్తానని మనకు మాట ఇచ్చారు. అది కూడా నాకు చాలా సంతోషకరమైన విషయము. ఆ భగవంతుని ఆశీస్సులతోని మనం ఇక్కడ ఏదైతే తలపెట్టినమో ఉచిత వాస్తు అండ్ ఉచిత అన్నదానం అనేది అది దిగ్విజయంగా ముందుకెళ్లాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మీ అందరి బ్లెస్సింగ్స్ కూడా నాకు కావాలని నేను ఆశిస్తా ఉన్నా. ఇంకొక విషయం ఏంటంటే, మేమే మీ దగ్గరకు వచ్చేటట్టుగా మాకు ఆఫీస్ అపాయింట్మెంట్ కావాలని చాలా మంది రిక్వెస్ట్ చేస్తా ఉన్నారు. ప్రతి సండే మనం ఆఫీస్ అపాయింట్మెంట్ ఇక్కడ నుంచి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. స్వయంగా మీరు నన్ను కలిసి మీ యొక్క ఇంటికి సంబంధించి ఎగ్జిస్టింగ్ హౌస్ అయినా సరే, కొత్త కన్స్ట్రక్షన్ అయినా సరే, ప్లాన్ లో మార్పులు చేర్పులు అయినా సరే, నా నుంచి మీరు సలహాలు పొందాలనుకున్న వాళ్ళు వాట్సాప్ లో కంపల్సరీగా మెసేజ్ చేస్తేనే మీకు లొకేషన్ షేర్ చేయబడుతుంది. అప్పుడు మీరు వచ్చి మీ యొక్క డౌట్స్ అన్ని క్లియర్ చేసుకోవాలి. ఇంకొక విషయం ఏంటంటే, మీరేదో ఇంజనీరింగ్ గానే ఆ ప్లాన్ పట్టుకొని రావడము, లేదంటే మీ ఇల్లు వాస్తులోపం ఉంది, డూప్లెక్స్ కట్టిన 2-3 ఏళ్ళలో నష్టం జరిగిందనో, G+1, 2, 3లు అవి పెద్ద రిజల్ట్ రాలేదనే ఉద్దేశంతో నా వీడియో చూసి ఇమీడియట్ గా రావడం కాదు. రావడానికంటే ముందు ఏం చేయాలంటే, మీ ప్లేస్ కంపాస్ కి ఎన్ని డిగ్రీలు ఉంది. నేను డే 1 రోజు కూడా నేను చెప్తా, నా స్లోగన్ కూడా అదే. స్థలము కంపాస్ కి అనుకూలంగా ఉన్నప్పుడు దానికి ఉండే మార్పులు చేర్పులు వేరు. అది ఆగ్నేయమో ఈశాన్యమో తిరిగి ఉన్నప్పుడు ఆ డీవియేషన్ కి అనుకూలంగా మార్పులు చేర్పులు చెప్పడం అనేది చేస్తూ ఉంటాను నేను. కాబట్టి నేను స్వయంగా రావడం వల్ల ఇన్ని రోజులు ఏంటంటే, కంపాస్ పెట్టి చూసి కంపాస్ కి అనుకూలంగా కాకుండా ఎంత టిల్ట్ అయి ఉంది అనేది లెక్కలోకి తీసుకొని నేను చెప్పడం జరిగింది. నెంబర్ 1 పాయింట్, మీరు కంపాస్ కు ఆ స్థలం ఎన్ని డిగ్రీలు ఉంది. అది ఒకసారి మీ ఎగ్జిస్టింగ్ హౌస్ అయితే గడప మీద పెట్టి నార్త్ 0 డిగ్రీ ఉందా, లేకపోతే 340 ఉందా, 350 లేదా 10 ఉందా, 20 టిల్ట్ అయి ఉందా అనేది అదొక స్క్రీన్ షాట్ తీసుకొని రావాలి. రెండో విషయం ఏంటంటే, ఎగ్జిస్టింగ్ హౌస్ వాళ్ళు మీ చుట్టూ సరౌండింగ్ వాస్తు అంటే ఇంటి పరిసరాలు రికార్డ్ చేసుకొని రావాలి. ఒకటి కంపాస్, రెండోది మీ ఇంటి పరిసరాలు. అవి రికార్డ్ చేసుకొని వస్తే మీకు మాక్సిమం నేను సొల్యూషన్ చెప్పడానికి వీలవుతుంది. లేదు ఇంజనీర్ ప్లాన్ తీసుకొని వచ్చే వాళ్ళైతే ఏంటంటే, ఇంజనీరింగ్ ప్లాన్ 2-3 కాపీలు జిరాక్స్ తీసుకొని రావడంతో పాటు మీ ఓపెన్ స్థలం అయినా సరే కంపాస్ ఎన్ని డిగ్రీలు ఉంది అనేది కూడా స్క్రీన్ షాట్ తీసుకొని రావాలి. సరౌండింగ్ వాస్తు దాని కూడా అవసరమే. మీరు కొత్త కట్టే స్థలము ఎటు డౌన్ ఉంది, ఎటు పెరిగి ఉంది, వీధి పోట్లు ఉన్నాయా, చుట్టూరు అంతా మీరు ఒకసారి అది కూడా వీడియో షూట్ తీసుకొని రావాలి. ఇది నా యొక్క రిక్వెస్ట్. ఆర్థిక స్తోమత ఉండి G+1, 2, 3లు, డూప్లెక్స్లు, లేకపోతే ఇండస్ట్రీలు, ఫ్యాక్టరీస్లు ఎగ్జిస్టింగ్ అయినా సరే, ఇంజనీర్ నుంచి ఆర్కిటెక్ట్ నుంచి ప్లాన్ తీసుకొని వచ్చేవారైనా సరే, మీరు ముందే వాట్సాప్ లో మెసేజ్ చేయాలండి. ప్రతి ఆదివారము ఈ పెయిడ్ సర్వీస్ ఉంటుంది. ముందే మీరు అపాయింట్మెంట్ తీసుకోవాలి. అది కూడా మేము ఎంతమందికి సర్వీస్ ఇవ్వగలుగుతాం దాన్ని బట్టి మీకు అపాయింట్మెంట్ ఉంటుంది. ఇంకో విషయం ఏంటంటే, ఇక్కడ అకామిడేషన్ ఏది ఉండదండి. దూర ప్రాంతాల నుంచి చాలా మంది సార్ మేమే ఆడుకొస్తాము, మీతో మేము అడ్వైజ్ తీసుకుంటామని చెప్తా ఉన్నారు. మీరు ఉదయం 9 గంటల వరకు ఇక్కడికి రీచ్ అయినా సరే, సాయంత్రం 5 గంటల దాకా చెప్పబడుతుంది. అంటే వీలైనంత వరకు లంచ్ లోపే రీచ్ అయితే వచ్చిన వాళ్ళందరూ ఇక్కడ చక్కటి భోజనం చేసి వెనక ముందు అయిన వాళ్ళందరూ కూడా చీకటి వరకైనా సరే నేను చెప్పి పంపించే ప్రయత్నం చేస్తా. ప్రతి ఒక్కరు వాట్సాప్ లో అపాయింట్మెంట్ తీసుకోవాల్సిందే. ఇప్పటి వరకు ఏదైతే రూల్స్ అండ్ రెగ్యులేషన్ ప్రకారంగా మన ధనంజయ స్వామి గారు సలహాలు సూచనలు ఇస్తా ఉన్నారో, అదే విధంగా మనకు కూడా ఒక్క అంతస్తు ఉన్న వారు మాత్రమే ఉచిత వాస్తు సర్వీస్ కోసము మెసేజ్ చేయాలి. పెయిడ్ సర్వీస్ వాళ్ళు కూడా, సార్ మేము ఇంజనీర్ ప్లాన్ తీసుకున్నాం సార్, G+2 కడుతున్నాం, డూప్లెక్స్ కడుతున్నాం, ట్రిప్లెక్స్ కడుతున్నాం, ఒక హాస్టల్ కట్టుకుంటున్నాం, లేకపోతే ఫ్యాక్టరీ కడుతున్నాం, ఇండస్ట్రీ కడుతున్నాం సార్, చాలా దూరం నుంచి మీరు రాలేకపోతా ఉన్నారు, చాలా నుంచి మెసేజ్ చేస్తున్నాం, మేమే మీ దగ్గరకు వస్తాం సార్ ప్లాన్ తీసుకొని. కొందరైతే ఆర్కిటెక్ట్ ని మీ దగ్గర తీసుకొస్తాం
అన్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. కాబట్టి వారందరికీ నా యొక్క విన్నపం ఏంటంటే ఇంజనీర్ కానీ ఆర్కిటెక్ట్ కానీ మీకు ఇచ్చే వాస్తు ప్లాన్ కు తోడుగా మీరు కంపాస్ పెట్టి మీ స్థలం ఎన్ని డిగ్రీలు ఉంది అదొకసారి మీకు ఐడియా ఉంటే మీరే స్మార్ట్ ఫోన్ లో చూడండి. లేదు అంటే మీ ఆర్కిటెక్ట్ ఇంజనీర్ తోనే ఒక స్క్రీన్ షాట్ మీ ప్లేస్ తీసుకొని రండి. అలాగే సరౌండింగ్ వాస్తుని కూడా ఒకసారి వీడియో షూట్ చేసుకొని రండి. ఈ రెండు తీసుకురావడం వల్ల నేను వచ్చి స్వయంగా చూస్తే ఏ విధమైన లాభం జరుగుతుందో అంత మంచి కరెక్షన్ ఇవ్వగలుగుతా. అప్పటికే డూప్లెక్స్ లో ఉంది, 2 ఏళ్ళు అయింది, 3 ఏళ్ళు అయింది సార్, ఇంట్లోకి వచ్చి మాకు ఇబ్బంది ఉంది, ఇక్కడ లోకల్ గా 2-3 చూయించుకున్నాం, మాకు పెద్దగా ఏం రిజల్ట్ రాలేదని కూడా చాలా మంది మెసేజ్ చేస్తూ ఉంటారు. అలాంటి ఎగ్జిస్టింగ్ హౌస్ ఉన్న వాళ్ళు కూడా గడప మీద కంపాస్ పెట్టి ఆ స్క్రీన్ షాట్ తీసుకొని ఆ రోడ్ మీద నుంచి మీరు ఏ రోడ్ ఉంది అది ఏవైపోయినా రోడ్ ఉండని మీ చుట్టూ సరౌండింగ్ వాస్తు ఎట్లుంది, ఏమన్నా రోడ్ షోలు వీధి పోట్లు ఏమన్నా ఉన్నాయా, పక్కింటి ఏమన్నా అంటుకొని ఉన్నదా, గ్యాప్ ఉన్నదా, ఒక్కసారి సరౌండింగ్ వాస్తు అంటే పరిసర వాస్తును కూడా ఒక వీడియో క్యాప్చర్ చేసుకొని ఒక వీడియో క్లిప్ ఒక కంపాస్ ఈ రెండు కనుక తీసుకొని వస్తే మీ ఎగ్జిస్టింగ్ హౌస్ కూడా నేను స్వయంగా వచ్చి చూస్తే ఎలాంటి లాభం జరిగే విధంగా ఉంటుందో ఆ విధంగా నేను మీకు చేయడానికి శాయశక్తిలో ప్రయత్నం చేస్తాను. ఆర్థిక స్తోమత లేని ఉచిత సర్వీస్ కోసం వచ్చేవారైనా ఈ రెండు ఇంప్లిమెంట్ చేయాల్సిందే అండి. సరే మీరు అక్కడుండి లొకేషన్ పెడితే గూగుల్ ఎర్త్ లో చూసుకుంటాం, అది వేరే విషయం. కానీ మీరు గడప మీద పెట్టి తీసి స్క్రీన్ షాట్ ఇంకా చాలా అక్యురేట్ గా ఉంటుంది. నమస్కారం గురుగారు. నమస్తే రెడ్డి గారు. హైదరాబాద్ నుంచి ఇంత దూరం వచ్చి ఈడ వాస్తు ఆఫీసు స్టార్ట్ చేస్తుండ్రు అని విన్నాము. పర్లేదు రెడ్డి గారు కూర్చోండి. మనం ఏదైతే ఇక్కడ వాస్తు ఆఫీసు స్టార్ట్ చేద్దామని ఇక్కడ ప్లేస్ తీసుకుని నిర్మాణం చేసినామో తను ఇక్కడ స్థానికుడు. సిటీలోనే మీకు అంత స్కోప్ ఉంటది కదా, ఎక్కువ క్లయింట్స్ ఉంటారు కదా. సిటీకి అవుట్స్కట్ లో అంటే శంషాబాద్ ఎగ్జిట్ నుంచి 40-50 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. బెంగళూరు హైవేలో మనది ఈ ప్లేస్. మరి సిటీలో కాకుండా ఇంత దూరం మా ఊరికి వచ్చి ఇక్కడనే మీరు ఆఫీస్ పెట్టడానికి ఏదైనా ప్రత్యేకత ఉందా అనేది తన డౌట్. ఇందాకనే నేను మీకు ఒక విషయం చెప్పిన వీడియో స్టార్టింగ్ లోనే ఏమని, వాస్తు శాస్త్రంలోని అత్యంత ముఖ్యమైన అతి విలువైన రహస్యాన్ని ఈ వీడియోలో మీకు తెలియజేస్తానని. నెంబర్ 1 పాయింట్, మన నిర్మాణం ఎప్పుడు ఎత్తైన ప్రదేశంలో ఉండాలని శాస్త్రంలో చెప్పబడ్డది. దీన్ని ఎంతమంది ఆచరిస్తా ఉన్నారు? ఇది ఆచరించకుండా ఎక్కడో లోతట్టు ప్రాంతాల్లో కట్టుకుంటారు, మళ్ళీ వాస్తు నిందిస్తా ఉంటారు. గత సంవత్సరం విజయవాడలో ఫ్లడ్స్ వచ్చి మొత్తం మునిగిపోయింది, ఖమ్మం విజయవాడ. అప్పుడు మీరు సోషల్ మీడియాలో మీమ్స్ చూసే ఉంటారు, ఆ వాస్తు కట్టుకున్న ఇల్లు మునిగిపోయింది, వాస్తుకు విరుద్ధంగా ఉన్న కూడా ఇల్లు మునిగిపోయింది అని. వాస్తు నేను లోతట్టు ప్రాంతంలో మునిగిపోయే ప్రాంతంలో కట్టుకోమని చెప్పిందా? లోతట్టు ప్రాంతంలో నువ్వు ఎన్ని పారామీటర్స్ వాస్తుకు అనుకూలంగా కట్టి ఇంప్లిమెంట్ చేసినా కూడా నువ్వు మొదటి పాయింట్ మిస్ అయినావు కదా. లోతట్టు ప్రాంతంలో కట్టుకున్నావు, చెరువు గట్టు కింద కట్టుకున్నావు, చెరువు అయితే కొట్టుకపోతుంది. ఎత్తైన ప్రాంతంలో ఉండవని చెప్తుంది. డెప్త్ పాయింట్ తెలియక దాన్ని కూడా అర్థం చేసుకోకుండా లూజ్ టాక్ చేస్తూ ఉంటారు, కామెంట్ చేస్తూ ఉంటారు. లూజ్ టాక్ చేసినంత మాత్రం వాళ్ళకి ఏమైనా లాభమా? అసలు అందులో ఉన్న లాజిక్ ఏంది అనేది పూర్తిగా అర్థం చేసుకోకుండా వాళ్ళు చెప్తా ఉంటారు. సముద్ర మట్టానికి 2 తెలుగు రాష్ట్రాలలో జూబ్లీహిల్స్ బంజారా హిల్స్ కంటే ఎత్తైన ప్రదేశం షాద్నగర్. ఆ షాద్నగర్ కు దగ్గరలోనే మన ప్లేస్ ఉంది. ఏదైతే మనం వాస్తు ఆఫీస్ పెట్టినామో సముద్ర మట్టం నుంచి ఎత్తైన ప్రదేశం. నెంబర్ 1 పాయింట్ నేను ఇక్కడ ఇంప్లిమెంట్ చేసిన. మొదటి పాయింట్ ఏంది, ఎత్తైన ప్రదేశంలో మన ఇంటి నిర్మాణం ఉండాలి, అది గుడి బడి ఏదైనా సరే. రెండో పాయింట్, కంపాస్ కు 90 డిగ్రీస్ ఉండాలి. మనం కంపాస్ పెట్టి చూసినప్పుడు నార్త్ 0 డిగ్రీ చూపిస్తూ ఉంటది కదా. ఎందుకు చూపిస్తుంది అంటే భూమికి సహజంగానే గురుత్వాకర్షణ శక్తి ఉంటుంది. ఆ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనే నార్త్ పోల్ ఉంటుంది. ఆ అలైన్మెంట్ కు అనుకూలంగా ఈస్ట్ 90 డిగ్రీస్ కు పెట్టి మనం లేఅవుట్ గానీ మనం స్క్వేర్ ఆర్ రెక్టాంగిల్ గానీ ఒక ఇంటి నిర్మాణం చేసుకున్నప్పుడు ఆ భూమి రొటేట్ అయ్యే క్రమంలో ఆ నెగిటివ్ వైబ్రేషన్ అనేది ఆ ఇంట్లో వారికి ఉండదు అనేది ఇట్స్ ఏ సైన్స్. అది ఇదే మూఢనమ్మకం కాదు. మూడో విషయం, రెడ్ సాయిల్ ఉంది. రెడ్ సాయిల్ ఉన్నప్పుడు ఆ వైబ్రేషన్ ఆ పాజిటివ్ ఎనర్జీ చాలా బాగుంటుంది అని శాస్త్రం ఉంది. నాలుగో విషయం ఏంది, నేను నా వీడియోలో చెప్తా ఉంటా, వర్షం పడితే మన సరౌండింగ్ వాస్తు అంతా తూర్పు గానీ ఈశాన్యం గానీ నార్త్ గానీ పల్లం ఉండాలని చెప్తాం. నార్త్ ఈస్ట్ డౌన్ ఉన్న ఏరియా వల్ల ఇంకొంచెం పాజిటివ్ ఎనర్జీ ఆ ఇంట్లో ఉండి వారికి వస్తుంది అనేది ఇట్స్ ఏ డీప్ సబ్జెక్ట్. ముఖ్యంగా 4 విషయాలు. ఒకటి, సముద్ర మట్టానికి ఎత్తైన ప్రదేశం మీ ఊరు. రెండోది 90 డిగ్రీస్కి ఉంది. మూడోది రెడ్ సాయిల్ ఉంది ఇక్కడ. నాలుగోది ఏరియా మొత్తం నార్త్ ఈస్ట్ పల్లంగా ఉంది. ఈ 4 అతి ముఖ్యమైన వాస్తు రహస్యాలు. మీరు 4 చెప్పినారు కానీ 5వది మా అందరి జీవితాలు మీ ఆశీస్సులతో బాగుపడతాయి కాబట్టి మాకు మంచి జరుగుతుందని ముఖ్యంగా అదే అనుకుంటున్నాం. భగవంతుని కృప ఉన్నది. మేము ఇక్కడ తీసుకొచ్చాం. ఊళ్ళో ఒక్క యజ్ఞం చేసిన ఆ ఊరందరికీ పాజిటివ్ ఎనర్జీ వస్తుంది అంటారు. అట్లా మరి మాకు కూడా ఒక యజ్ఞం జరిగినట్టు కాబట్టి చూస్తారు కదా మీరు కూడా ముందు ముందు ఇక్కడ ఎట్లా ఉంటది. నమస్కారం గురుగారు. నమస్తే మహమ్మద్ లాయిక్ గారు, ఎలా ఉన్నారు? బాగున్నాను సార్. ఇంటి రిపేర్లన్నీ మనం చెప్పిన మార్పులు చేర్పులన్నీ చేశారా? చేశాం సార్. మార్పులు జరిగినా కూడా మనకు కొంచెం పాజిటివ్ అనిపిస్తుంది. సంతోషం సార్. అయితే నేను ఒక ముస్లిం అయి ఉండి మీకు ఒక ప్రశ్న వేయాలనుకుంటున్నాను సార్. ఓకే, నో ప్రాబ్లం, అడగండి. వాస్తు అనేది ప్రతి కులానికి ప్రతి మతానికి వర్తిస్తుందా లేకపోతే కేవలం హిందువులకి వర్తిస్తుందా? దీని గురించి మా ముస్లిం సమాజానికి కూడా తెలియజేయగలరు? షూర్, తప్పకుండా అండి. నేను గతంలోనే వందల మంది ముస్లింస్లకు చూసినాం, క్రిస్టియన్స్ చూసినాం, చర్చిలకు చూసినాం. సో మెనీ ఎవిడెన్స్ ఉన్నాయి. కొందరు ముందుకు వచ్చి వాయిస్ ఓవర్ ఇయ్యారు. ఈ మధ్య కాలంలో ధర్మవరంలో కూడా ఒక ముస్లిం ఫ్యామిలీకి వాసి చెప్పినాం. వాళ్ళు ఫుల్ హ్యాపీ, వాయిస్ ఓవర్ కూడా ఇచ్చారు. ఆ తర్వాత కూడా ఎన్నో వందల మంది మెసేజ్ చేశారు. హిందువులకు సంబంధించి అనుకున్న వాళ్ళు కూడా ఓహో ఇది కులానికి మతానికి సంబంధించింది కాదు అని మన
మనం ఏదైతే వీడియోలలో చెప్పినామో అది వాళ్ళు విని ఇన్స్పైర్ అయ్యి మనం మెసేజ్ చేయడం జరిగింది. ఆ తర్వాత నెంబర్ ఆఫ్ ముస్లిం కమ్యూనిటీకి మనం విజిట్ కూడా వెళ్ళడం జరిగింది. నెంబర్ ఆఫ్ చర్చిలకు చెప్పినాము ఆంధ్రాలో, తెలంగాణలో. రీసెంట్లీ అయితే మీ కమ్యూనిటీకి సంబంధించిన ఒక మసీద్ కూడా చెప్పడం జరిగింది. ఇక్కడ నేను చెప్పాలనుకునేది ఏంటంటే వాస్తు అనేది ఏ కులానికో మతానికో సంబంధించింది అసలే కాదు. భూమి మీదకి వచ్చినాము మనుషులమే అందరము, మనం నివసించడానికి ఒక వసతి కావాలి. శాస్త్రంలో ఉన్నది ప్రాక్టికల్ కళ్ళ ముందు జరుగుతూ ఉన్నాయి. ఇది మనుషులు ఉండే ఇండ్లకే కాదు, దేవాలయాలైనా గుడైనా బడైనా మసీద్ అయినా చర్చికైనా వాస్తు అవసరమే. గత 20 సంవత్సరాల నుంచి నా ఫ్రెండ్స్, క్లాస్మేట్స్ ఎంతమంది ముస్లిం కమ్యూనిటీ, క్రిస్టియన్ కమ్యూనిటీకి నేను చెప్పి వాళ్ళ నుంచి రిజల్ట్ తీసుకొని బాగుంది అన్నాకనే కదా ఇంత ధైర్యంగా నేను వీడియో ముఖంగా డే 1 రోజు నుంచి చెప్తా ఉన్నాం కదా. నా దగ్గర ఎంత ఎవిడెన్స్, ఎన్ని టెస్టిమోనియల్స్ ఉంటే నేను ఇంత వాయిస్ ఓవర్ ఇవ్వగలుగుతా. అవునా కదా? దాన్ని మీరు అర్థం చేసుకోండి. ఏ కమ్యూనిటీతోని ఏ క్యాస్ట్తోని సంబంధం లేదు. ఈ నేచర్కి అనుకూలంగా మనం ప్రకృతిలో ఉన్నాం, ప్రకృతికి అనుకూలంగా వెళ్దాము. వాస్తును పాటించడం వల్ల హార్డ్ వర్క్ నుంచి స్మార్ట్ వర్క్ గా మారుతుంది. నేను డే 1 రోజు నుంచి కూడా చెప్తాను, కనిపించే దైవం సూర్యుడు. ఆ సూర్య భగవాను కులాల మతాలకు అతీతంగా మన ఇంట్లోకి ఆహ్వానించండి. ఆ సన్ రైజ్ వల్ల మన తేజస్సుగా ఉంటాం. తేజస్సు కంటే మన ఆలోచన బ్రైట్ గా ఉంటుంది. సక్సెస్ఫుల్ గా మన ఆలోచన బాగుంటేనే కదా. ఇప్పుడు నా ఆలోచన ఏంది, వాస్తును చెప్పడమే కాదు, శాస్త్రంలో ఉన్నాయి 100% ఇంప్లిమెంట్ చేయాలని ఇప్పటి నుంచో నాకు ఒక ఆలోచన ఉంది. అలాంటి స్థలం దొరకక ఇన్ని రోజులు అయినాం. అనుకోకుండా వెంకటేశ్వర స్వామి టెంపుల్ కు వాస్తు చెప్పడానికి వచ్చినాం. వెంకటేశ్వర స్వామి దయ వల్ల మనకి ఇక్కడ ఒక మంచి స్థలం రావడం జరిగింది. ఇక్కడ డే 1 రోజు నుంచే శాస్త్రంలో ఉన్న అన్ని ఇంప్లిమెంట్ చేస్తా ఉన్నాం. ఒక్క రోజు కూడా ఇక్కడ పని ఆగకుండా నడుస్తుంది. ఓకే లాయక్ గారు, విలువైన ప్రశ్నలు అడిగినందుకు కూడా థ్యాంక్ యూ అంజయ్. ఇతనే ఇక్కడ సూపర్వైజర్. రేపు మీకు మంచి టేస్టీ ఫుడ్ పెట్టడానికి కూడా ఇతను కూడా పాత్ర ఉంటుంది. పంతులు అంటే మీకు తెలుసు, మేము కలిసి ట్రావెల్ చేస్తూ ఉంటాము. ఈ నాకు ప్రియ శిష్యుడు. ఈ గోపాల్ అయితే తన ఇంటిని వాస్తు మార్పులు చేసుకున్నాడు, మొదలు పెట్టిండట. ఇతను కంప్లీట్ చేసిండు. ఇతను ఆన్ గోయింగ్ అని చెప్తా ఉన్నాడు. అతను ఇంకా కంప్లీట్ చేసుకోలేదు. మా ఊర్లో ఒక టెంపుల్ వాస్తు సార్ అని చెప్తా ఉన్నాడు. నువ్వు కంప్లీట్ చేసుకున్నాక మీ ఇల్లు ఎంతవరకు కంప్లీట్ అయింది, నేను చెప్పినట్టు చేసుకున్నారా? ఆ తర్వాత టెంపుల్ కూడా చూద్దాం, ఖచ్చితంగా చూద్దాం. మళ్ళీ నేను సార్ మా శివాలయం కూడా వెలవెలబోతా, అసలు పబ్లిక్ వస్తలేరు. హనుమాన్ టెంపుల్ ఉంటే అక్కడ చాలా పబ్లిక్ వెళ్తారు. మా ఇంటి దగ్గరే సార్, అసలు మేము పోలేము, మా చుట్టుపక్కల వాళ్ళు పోలేకపోతారు శివాలయం. అది దేవాలయం అయినా సరే 5 ఎలిమెంట్స్ అనుకూలంగా ఉన్నప్పుడు కలకలలాడుతూ ఉంది. తన నోటితో ఏం చెప్తున్నాడు, కళ్ళ ముందు జరిగింది చెప్తాడు. ఓకే అండి గోపాల్ గారు, ఖచ్చితంగా మళ్ళీ వస్తా. అలాగే మా ఊరికి వచ్చినప్పుడు సార్ శివాలయంతో పాటుగా మా గ్రామ మస్జిద్ ఉంది సార్. క్షణంలో సెప్టిక్ ట్యాంక్స్, మరుగుదొడ్లు ఉన్నాయి. నేను అంటే మీకు తెలిసి మీరు చెప్పారు బుద్ధి జ్ఞానంతో వాళ్ళకి వివరిస్తూ కూడా అవన్నీ ఏముండవు, మనం పాటించడానికి లేదని చెప్పారు. వీలైతే సార్ మా మీద దయ ఉంచి మా ఊరికి వచ్చి శివాలయంతో పాటుగా మా ఊరు మస్జిద్ చూసి మామూలు కొద్దిగా నేను వాళ్ళకి అర్థమయ్యేటట్టుగా నాట్ ఓన్లీ వాస్తు ఇంక్లూడింగ్ సైన్స్ కూడా పూర్తి నమ్మకం వచ్చేటట్టు నేను చెప్తా. ఖచ్చితంగా తప్పకుండా అండి సర్వీస్ ఇద్దాం. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.